ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. ఏప్రిల్ 6 సోమవారం. నేటి లేఖన పఠనం సామెతల గ్రంథం 4వ అధ్యాయం 1 నుండి 19 వచనాలు. నేటి ధ్యాన లేఖనం సామెతల గ్రంథం 4వ అధ్యాయం 4 వచనాలు. కుమారులారా, తండ్రి ఉపదేశము వినుడి. నా తండ్రి నాకు బోధించుచు నాతో ఇట్లనెను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము. నా ఆజ్ఞలను గైకొనినెడల నీవు బ్రతుకుదువు. వ్యాఖ్యానాంశం: క్రైస్తవ కుటుంబములో పిల్లలకు ఉపదేశము. వ్యాఖ్యానాంశం: క్రైస్తవ కుటుంబములో పిల్లలకు ఉపదేశము. వ్యాఖ్యానం: దేవుని చిత్తానుసారమైన జ్ఞానమును గూర్చి క్రైస్తవ తల్లిదండ్రులు తమ బిడ్డలకు బోధించేది కుటుంబములోనే. ఇంటిలో వినిన హితబోధను గూర్చి వాదించటం, తృణీకరించటం లేక విడిచిపెట్టటం వంటి వైఖరుల వలన పిల్లలు ఆశీర్వాదాన్ని కోల్పోతున్నారు. అంతేగాక అట్టి వైఖరి కలిగిన వారు మంచి సాక్ష్యము కలిగి ఉండు జీవిత మార్గము నుండి వైదొలగిపోతున్నారు అని 10వ వచనంలోనూ, అలాగే నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనంతో పోల్చి చూసుకుంటే మనకు అర్థమవుతుంది. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 19వ వచనంలో తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు అని చదువుతాం. పిల్లలకు క్రైస్తవ ఉపదేశం చేయటం అనేది కుటుంబ యజమాని బాధ్యత. అతడు తన తల్లిదండ్రుల నుండి ఉపదేశమును పొందిన విధంగానే తన పిల్లలకు కూడా అందించాలి అని 78వ కీర్తన 4-6 వచనాల్లో మనం చదువుతాం. సామెతల గ్రంథమును రచించటానికి ప్రేరేపించబడిన సొలొమోను కూడా అతని తండ్రి అయిన దావీదు తనతో చెప్పిన మాటలను తరచూ జ్ఞాపకం చేసుకునేవాడు అనటంలో ఏ సందేహమూ లేదు అని 3వ వచనం, అలాగే రాజులు మొదటి గ్రంథం 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. సామెతల గ్రంథం 4వ అధ్యాయంలోని 11, 12, 13 వచనాలు మన నడవడికను గూర్చి ఉపదేశించుచుండగా 14 నుండి 19 వచనాలు మార్గమును గూర్చి తెలియజేస్తున్నాయి. మనము భక్తిహీనుల మార్గమును విడిచిపెట్టినట్లుగా భక్తిహీనుల మార్గమును గూర్చి మనకు వివరించబడింది. మనము నీతిమంతుల మార్గములో స్థిరపడునట్లుగా పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును అని 18వ వచనంలో రాయబడింది. జ్ఞానం విషయంలో మనం క్రమంగా పురోభివృద్ధి చెందాలి అని లూకా సువార్త 2వ అధ్యాయము 52వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. చెడ్డ మనస్సాక్షి వలన ఈ పురోభివృద్ధి ఆగిపోవటం అనేది సాధారణమైన విషయం కాదు. అలాగైతే మనలో ప్రతి ఒక్కరి జీవితము 18వ వచనంలోని సంగతులను అనుసరించి సాగునుగాక. సహోదరుడు జాన్ కోక్లన్. శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.